ఈ శంకర జయంతి మన శంకర జయంతి, మనమందరము కలిసి చక్కగా ఆహ్లాదంగా జరుపుకోవాల్సిన శంకర జయంతి. మనమందరం ఒకటే తాటి మీద ఉన్నాం, దిగ్విజయంగా శంకర జయంతిని నిర్వహించుకుందాం అని స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ముందు ఇక్కడ డేట్ ఇచ్చాకే వేరే డేట్లు చూసుకోవాలి, దీని తర్వాతే ఏదైనా అని అందరూ కూడా ఇది మన కార్యక్రమము అనే ఉద్దేశంతో వాళ్ళందరూ అడగంగానే మనకి సమయం ఇవ్వడం అయింది. అయితే ఇక్కడికి ఏమండి ఇదేనా అడగంగానే సమయం అంటే కాకుండా మనకి వేదాంత భారతి తరఫున కదా మనం ఇప్పుడు చక్కగా సౌందర్య లహరి ఇవంతా మనకి సంకల్పాన్ని ఇచ్చినటువంటిది జగద్గురువుల దగ్గర సంకల్పమే. అయినా యోగ భారతి ట్రస్ట్ యోగానంద పీఠం నుంచి వస్తున్నారు కాబట్టి శంకరానంద భారతీ స్వామివార్లు వారు కూడా ఇక్కడ వచ్చి ఉండబోతున్నారు మనతో పాటు. అలాగే సచ్చిదానంద సరస్వతి స్వామివారు తుని పీఠాధిపతులు వారు కూడా వచ్చి మనతో పాటు ఉండబోతున్నారు. తొగుట స్వామివారిని అడగటమైంది, సమయం వారు ఎప్పుడు అనేది చెబుతాను అన్నారు మాధవానంద స్వామివారు. పుష్పగిరి స్వామివారు అయితే 4 రోజుల పాటు మేము ఇక్కడే ఉంటామన్నారు. మైసూర్ దత్తపీఠం నుంచి గణపతి సచ్చిదానంద స్వామివారు, బాలస్వామివారు, దత్త విజయేంద్ర స్వామివారు, ఈ ఇరువురు స్వాముల వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేము చక్కగా ఆశీర్వదిస్తాం అనేటటువంటి మాట ఇవ్వడం జరిగింది. కంచి స్వామివారిని కూడా ఆహ్వానించబోతున్నాం ఒకరోజు. కాబట్టి మొత్తము అంతా యతీశ్వరులతోటి నిండిపోయి ఒక పక్కన పాండిత్యం అంటే ప్రవచనకర్తలు, ఇంకొక పక్కన యతులు. పోనీ ఇంతేనా అండి అంటే ఇవాల్టి రోజున శాస్త్రచర్చ చెయ్యాలి అంటే ఎవరిని చూస్తే భారతదేశం అంతా గర్విస్తుందో, ఎలాంటి పండితుల్ని చూడాలి అని మహామహా పండితులైనటువంటి వాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మణిద్రావిడ శాస్త్రి గారు, దేవదత్త పాటిల్ గారు, మహేశ్వరన్ నంబూద్రి గారు, అలాగే మన మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, మన విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, వారి అధ్యక్షతన ఇదంతా జరుగుతుంది. విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, ఇలాంటి శాస్త్రార్థ పండితులు అనేక మంది ఈ కార్యక్రమంలో ఉండబోతున్నారు. ఇక వేదార్థ పండితులు, వీళ్ళని మనం సాధారణంగా చూడగలగడమే చాలా కష్టం. అలాంటి వేదార్థ పండితులు కూడా ఏది మన విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, పరవా రామకృష్ణ గారు లాంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు, ఇట్లాంటి మంచి వేదార్థ పండితులు, అట్లాగే వేద పండితులు, న్యాయము తర్కము మీమాంసా పండితులు, జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి మహాపండితులు, ఇలా అనేక మంది యొక్క ఆ శారదా స్వరూపమైనటువంటి సమాహారమే ఈసారి జరగబోయేటటువంటి శంకరాచార్య సభ. ఈ జయంతి ఉత్సవాలు శారదా స్వరూపం, అమ్మవారు ఎట్లా ఉంటుందయ్యా అంటే అక్కడ తాండవం చేస్తుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. అనేక రకాలైనటువంటి అమ్మవారి యొక్క భంగిమలు, హొయ్యలు, నృత్యాలు అన్నీ మనం చూడబోతున్నాం, ఎలా ఆవిడ పారుతుంది అక్కడి నుంచి అనేది. కాబట్టి అంత వైభవమైనటువంటి సరస్వతీ స్వరూపముగా ఆ సభని అక్కడ పెట్టి, శంకరాచార్యులు వారంటే వాంగ్మయము సరస్వతి శంకరులు, అందుకనే భారతి సరస్వతి అనేటటువంటి పేర్లతో మనం యతులని పిలుచుకుంటాం. కాబట్టి అంత సరస్వతీ స్వరూపంగా ఉండేట్టుగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సహస్రావధానులు 6 వస్తున్నారమ్మా. మొత్తం ఒక రోజు ఇది ప్రత్యేకంగా శంకరాచార్యుల వారి యొక్క ఆ సారస్వతాన్ని మొత్తం కవులు ఏ విధంగా దర్శిస్తారు అనేటటువంటిది మేడసాని మోహన్ గారు అయితేనేంటి, జొన్నవిత్తుల వారు, అట్లాగే మన ఇవాళ ధూళిపాళ మహదేవమణి గారు, ఇట్లా ప్రముఖులైనటువంటి కవి పండితులందరూ అట్లాగే అద్భుతమైనటువంటి పండితులు వాళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. అవధానులందరూ కూడా సారస్వతాన్ని చూపించడానికి.